హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. ఈరోజు మీ అందరి కోసం నేనైతే హెల్తీ డ్రింక్తో అయితే వచ్చేసానండి. అదేంటంటే బూడిద గుమ్మడికాయ జ్యూస్ అండి. ఈ బూడిద గుమ్మడికాయలు అనేవి ఏముందులే అని అనుకుంటాము, కానీ ఈ బూడిద గుమ్మడికాయ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి బరువు తగ్గిస్తుంది, అదేవిధంగా మలబద్ధకం సమస్యను కూడా తొలగిస్తుంది. గ్యాస్ట్రిక్ ఉన్నవారికి కూడా ఇది ఎంటీ స్టమక్ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య కూడా తొలగిపోతుంది. దీంట్లో క్యాలరీస్ తక్కువ ఉంటాయి, మినరల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లేట్ చేయకుండా జ్యూస్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఇక్కడ నేను బూడిద గుమ్మడికాయ అనేది ఇలా హాఫ్ అయితే తెచ్చుకున్నానండి. ఫుల్ కాయ తెచ్చుకోవడం వల్ల ఫ్రెష్నెస్ అనేది పోతుంది. చూడండి, ఇప్పుడు కూడా దీన్ని హాఫ్ మాత్రమే యూస్ చేస్తున్నాను, మిగతా హాఫ్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఇక్కడ నేను హాఫ్ అయితే బూడిద గుమ్మడికాయని తీసుకున్నాను, కొంచెం జింజర్ కూడా తీసుకున్నానండి. జింజర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. జింజర్ని ముక్కలు చేసుకొని అదేవిధంగా బూడిద గుమ్మడికాయని కూడా ఇలా లేత బూడిద గుమ్మడికాయని తీసుకోవడం వల్ల నేను తొక్కు అయితే తీయలేదండి. మొత్తం ఇలాగే కట్ చేసి మీడియం పీసెస్గా మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక క్యారెట్ని కూడా తీసుకుంటున్నాను. ఇలా ఎడ్జెస్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ క్యారెట్ని కూడా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది జ్యూస్ అనేది. క్యారెట్లో విటమిన్ ఏ అనేది ఉంటుంది కదా, ఇది కంటి సమస్యలకు చాలా మంచిది. ఇలా మొత్తం నేను కట్ చేసిన ముక్కలన్నీ జ్యూస్ జార్లో వేసేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం ఈ జ్యూస్ త్వరగా మెదగడం కోసం టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మొత్తం అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా 2-3 మినిట్స్లో మనకి మిక్సీ జార్లో మొత్తం మిక్స్ అయిపోతుంది. అప్పుడు హెల్దీ డ్రింక్ అయితే మనకి వచ్చేస్తుందండి. ఈ డ్రింక్ అనేది ఈ గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. ఇలా మొత్తం పట్టుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని ఇలా జ్యూస్ పట్టుకుండే చిన్న స్ట్రైనర్ అయితే దొరుకుతుందండి మార్కెట్లో. దీంట్లో ముందుగా పట్టి ఉంచుకున్న మిశ్రమాన్ని మొత్తం దీంట్లో వేసుకొని ఇలా లైట్గా నేను చూపించిన విధంగా అయితే ఒక స్పూన్ తీసుకొని ఇలా కలుపుతూ ఉండండి. అప్పుడు మనకి కింద అయితే జ్యూస్ అయితే వచ్చేస్తుంది. ఇలా చూడండి, మొత్తం జ్యూస్ అయితే వచ్చేసిందండి నాకు. ఈ జ్యూస్ అనేది 2 గ్లాస్ జ్యూస్గా అయితే నాకు వచ్చేసింది. మీకు కావాలంటే ఎక్స్ట్రా వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. టమాటో ఆర్ బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి. మీకు కూడా జ్యూస్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది చాలా చాలా హెల్దీ డ్రింక్ అని చెప్పుకున్నాం కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇది చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చండి, అంత హెల్దీ డ్రింక్ ఇది. బూడిద గుమ్మడికాయ ఏముందులో అనుకుంటాం, కానీ బూడిద గుమ్మడికాయ గురించి తెలిసాక మనం షాక్ అవుతామండి. అంత హెల్దీ అండి ఇది బూడిద గుమ్మడికాయ. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.